నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో పీఎంఎంవీవై 2.0కి సంబంధించి న్యూ అప్డేట్స్ తెలుసుకోబోతున్నాం. సో, ఇప్పుడేంటంటే పీహెచ్‌సీకి సంబంధించిన మెడికల్ ఆఫీసర్స్ లాగిన్‌లో రీసెంట్‌గా మనకొక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏంటంటే ఇక్కడ యూజర్ మేనేజ్‌మెంట్ అనే ఆప్షన్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. సో, ఈ యూజర్ మేనేజ్‌మెంట్ ఆప్షన్ అనే దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేయగానే మనకి అప్డేట్ సూపర్వైజరీ అండ్ అప్డేట్ ఫీల్డ్ ఫంక్షనరీ అని వస్తుంది. ఇక్కడ అప్డేట్ సూపర్వైజరీ లాగిన్ అంటే మనం ఏవైతే ఆశాస్ అందరూ కూడా అప్లికేషన్స్ ఎంట్రీ చేస్తారో, ఎంట్రీ చేసిన ప్రతి అప్లికేషన్ కూడా సూపర్వైజరీ లాగిన్‌లోనికి వెరిఫికేషన్ అండ్ అప్రూవల్‌కి వెళ్తుంది. సో, సూపర్వైజరీ లాగిన్‌లో మనం ఏం చేస్తామంటే ఆశాస్ ఎంట్రీ చేసిన అప్లికేషన్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా, వాళ్ళు అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అన్న దాని మీద ఒకసారి వెరిఫై చేసుకొని వాళ్ళు సూపర్వైజర్స్ అనేవాళ్ళు అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు ఏమైనా తప్పుగా ఎంట్రీ చేసినా, డాక్యుమెంట్ తప్పు చేసినా అక్కడ ఎడిట్ చేసే ఆప్షన్ ఉంటది. సూపర్వైజరీ స్టాఫ్‌లో ఎడిట్ చేసుకొని డాక్యుమెంట్ మళ్ళీ అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. సో, మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నామంటే ఇందులో ఫస్ట్ ఫీల్డ్ ఫంక్షనరీ అంటే ఆశా యొక్క పేరు అండ్ మొబైల్ నంబర్‌ని ఎలా అప్డేట్ చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకిక్కడ బ్లాకు, ప్రాజెక్టు, సెక్టారు నేమ్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఏదో ఒక సెక్టార్‌ని మనం క్లిక్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఒక అంగన్వాడీ సెంటర్‌ని క్లిక్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ ఒక అంగన్వాడీ నేమ్, ఆశా నేమ్ అనేది మ్యాప్ అయి ఉంది. కానీ మనకది ఆశా నేమ్ అనేది ఇక్కడ రాంగ్‌గా ఉంటది. ఇక్కడ ఒక విషయం గ్రహించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఆశా నేమ్ ఎంట్రీ చేసినప్పుడు తప్పనిసరిగా మీరు ఆశా యొక్క ఆధార్ కార్డులో ఉన్న నేమ్ మాత్రమే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ యూజర్ ఐడీ పాస్వర్డ్‌ని క్రియేట్ చేసి ఆశాస్‌కి ఇచ్చిన తర్వాత కంపల్సరీగా వాళ్ళు వాళ్ళ యొక్క ఆధార్ అథెంటికేషన్ అనేది వాళ్ళ యొక్క లాగిన్ అయిన తర్వాత ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ప్రతి అప్లికేషన్ ఎంట్రీకి కూడా ₹250 అనేది వాళ్ళ అకౌంట్‌కి రావాలంటే, ఆశా అనే వాళ్ళ అకౌంట్‌కి రావాలంటే ఖచ్చితంగా యాస్ పర్ ఆధార్ నేమ్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను యాస్ పర్ ఆధార్ ఒక డేటాని ఎంట్రీ చేస్తున్నాను. అలాగే వాళ్ళకి సంబంధించిన మొబైల్ నంబర్ అనేది ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే చాలామందికి డౌటు, వాళ్ళకున్న ఆధార్ కార్డ్‌కి ఏదైతే లింక్ అయి ఉంటుందో ఆ నంబర్‌నే చేయాలా అన్నది. సో, ఇప్పుడు నేను చేసినప్పుడు ఆల్రెడీ కె రాజేశ్వరి అన్న ఆమె పేరు, వాళ్ళ మొబైల్ నంబర్ ఉందంట. సో, మనం అది వెతికి మళ్ళీ మనం చేంజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ వేరేది చూద్దాం. ఈ నంబర్‌ని మనం ఇప్పుడు సబ్మిట్ చేయగానే అది స్టేక్ హోల్డర్ డీటెయిల్స్ హావ్ బీన్ సెంట్ టు ద డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ ఫర్ వెరిఫికేషన్. ఇది ఏమవుతుందంటే పీహెచ్‌సీ లెవెల్‌లో మీరు ఎంట్రీ అప్డేట్ ఇచ్చిన ఏదైతే వెరిఫికేషన్ ఉందో ఇది డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ వెరిఫికేషన్‌కి వెళ్తుంది. ఇమ్మీడియేట్‌గా డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ దాన్ని వెరిఫై చేసి సబ్మిట్ వాళ్ళు అప్రూవల్ ఇవ్వగానే మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఆశా యొక్క పేరు, ఫోన్ నంబర్ మారుతుంది. ఇది ఆశాకి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ సూపర్వైజర్ స్టాఫ్. సేమ్ నేను ఏదైతే చెప్పానో